హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉన్నాయి కదా. ఆ 8 టైప్స్లో సిక్స్త్ వన్ ప్రిపోజిషన్. ఇవాళ క్లాస్లో ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉన్నాయి కదా. ఆ 8 టైప్స్లో సిక్స్త్ వన్ ప్రిపోజిషన్. ఈ సిక్స్త్ వన్ ప్రిపోజిషన్ గురించి ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. ఈ టాపిక్ ఒకటి చెప్పేస్తే ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 టైప్స్ కవర్ అయిపోతాయి. అర్థమైందండి? 8 టైప్స్ ఉన్నాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 టైప్స్ కంప్లీట్ అవుతాయి. అర్థమైందా? ప్రిపోజిషన్స్ని తెలుగులో విభక్తి ప్రత్యయములు అని అంటారు. అర్థమైందా? ప్రిపోజిషన్స్ని తెలుగులో విభక్తి ప్రత్యయములు అని అంటారు. అసలు ఈ ప్రిపోజిషన్ అంటే ఏమిటి అని అంటే, ప్రిపోజిషన్ అనేది ఒక పదము. ప్రిపోజిషన్ అనేది ఒక వర్డ్. ఇది సెంటెన్స్లో నౌన్ లేదా ప్రనౌన్కి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. Preposition is a word placed before noun or pronoun to show relation. అంటే ప్రిపోజిషన్ అనేది ఒక పదం అన్నమాట, ఒక వర్డ్. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది వాక్యంలో నౌన్ లేదా ప్రనౌన్ అంటే నామవాచకానికి లేదా సర్వనామమునకు ముందుగా వస్తుంది. నౌన్కు లేదా ప్రనౌన్కి ఇతర పదాలతో వేరే అదర్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్తో ఉన్న రిలేషన్ని, సంబంధాన్ని చూపిస్తుంది ప్రిపోజిషన్ అనేది. సింపుల్గా చెప్పాలంటే, నామవాచకం లేదా సర్వనామంకి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటారు. నౌన్ లేదా ప్రనౌన్కి ఇతర పదాలతో, అదర్ వర్డ్స్తో ఉన్న సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటారు. అంటే వాక్యంలో, సెంటెన్స్లో నౌన్కి ప్రనౌన్కి, నౌన్ లేదా ప్రనౌన్కి ఇంకా వేరే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్కి మధ్య ఉన్న రిలేషన్ని తెలిపే పదాన్నే ప్రిపోజిషన్ అని అంటారు. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రిపోజిషన్ అనేది ఎక్కువగా నౌన్ ముందు వస్తుంది. ఈ ప్రిపోజిషన్ అనేది ఎక్కువగా నౌన్ ముందు వస్తుంది. ఇవి సాధారణంగా, ఈ ప్రిపోజిషన్స్ అనేవి సాధారణంగా స్థానం ఇంగ్లీష్లో ప్లేస్ అంటారు, సమయంని టైం అంటారు, దిశని ఇంగ్లీష్లో డైరెక్షన్ అంటారు, విధానంని మేనర్ అని అంటారు ఇంగ్లీష్లో, వంటి విషయాలను తెలియజేస్తుంది. ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఏం తెలియజేస్తాయి మనకు అని అంటే, స్థానం అంటే ప్లేస్, టైము, డైరెక్షన్, మేనర్ వంటి విషయాలను తెలియజేస్తాయి ఈ ప్రిపోజిషన్స్ అనేవి. అర్థమైందా? ప్రిపోజిషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఆర్ ప్రనౌన్. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ లేదా ప్రనౌన్ వస్తుంది. అంటే నౌన్ లేదా ప్రనౌన్ ముందు ఈ ప్రిపోజిషన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ప్రి అంటే ఏమిటి? ముందు అని అర్థము. పొజిషన్ అంటే స్థానము అని అర్థం కదా. నౌన్ లేదా ప్రనౌన్కి ముందుగా వస్తుంది ఈ ప్రిపోజిషన్ అనేది. సో వీటిని ప్రిపోజిషన్స్ అని అంటారు. నౌన్ లేదా ప్రనౌన్కి ముందుగా వచ్చే వాటిని ప్రిపోజిషన్స్ అని అంటారు. ప్రి అంటే ముందు అని అర్థము. పొజిషన్ అనగా స్థానము అని అర్థము. నౌన్ ప్రనౌన్కి ముందుగా వచ్చే వాటిని ప్రిపోజిషన్స్ అని అంటారు. అర్థమైందా? ప్రిపోజిషన్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ లేదా ప్రనౌను. అర్థమైందా? ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? ప్రిపోజిషన్ అనేది ఒక పదము. ఇది నౌన్ లేదా ప్రనౌన్కి ముందు వస్తుంది. ఇది ఏం తెలుపుతుంది అని అంటే, వాక్యంలో నౌను లేదా ప్రనౌన్కి ఇతర పదాలతో, అదర్ వర్డ్స్తో ఉన్న రిలేషన్ని తెలుపుతుంది ఈ ప్రిపోజిషన్ అనేది. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ ప్రిపోజిషన్కు సంబంధించి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనే వాక్యానికి అర్థము, పుస్తకము టేబుల్ పైన
ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనే వాక్యానికి అర్థం ఏమిటి? పుస్తకము టేబుల్ పైన ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఇక్కడ బుక్ అనేది నౌన్, టేబుల్ అనేది కూడా నౌనే. టేబుల్ కదా, టేబుల్ అనేది నౌన్ అవుతుంది. ఈ నౌన్కి ముందు యూజ్ చేసేదే ప్రిపోజిషన్. సో ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైందా? ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఈ నౌన్కు ఉన్న రిలేషన్ను తెలిపే పదాన్ని, ఈ నౌన్కు ఉన్న రిలేషన్ తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ప్రిపోజిషన్ లేకపోతే ద బుక్ ఈజ్ ద టేబుల్ అని అవుతుంది. అంటే బుక్ టేబుల్ అని అర్థమైతే వస్తుంది కదా, అంటే అక్కడ మీనింగ్లెస్ అవుతుంది. అదే ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని అవుతుంది కదా, అక్కడ మీనింగ్ చూడండి పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్గా ఉందన్నమాట. అర్థమైందా? ఈ ప్రిపోజిషన్స్ అనేవి వాక్యంలో వాడితే మీనింగ్ఫుల్గా ఉంటాయి. అర్థమైందా? ప్రిపోజిషన్స్ తీసేసి వాక్యం చూసినట్టయితే ద బుక్ ఈజ్ ద టేబుల్ అని అవుతుంది. అంటే బుక్ టేబుల్గా ఉంది అని అర్థమైతే వస్తుంది కదా, బుక్ టేబుల్గా ఉంది అని అర్థమైతే వస్తుంది. కానీ అది అర్థం మీనింగ్లెస్ కదా, బుక్ ఏంది టేబుల్ లాగా, టేబుల్ ఏంది అర్థమే లేదు, అసలు మీనింగే లేదు కదా. సో ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ వాడడం వల్ల ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, బుక్ అనేది టేబుల్ పైన ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. టేబుల్ పైన బుక్ ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది. చూసారా, వాక్యం అనేది మీనింగ్ఫుల్గా చక్కగా ఉంది. వాక్యానికి పూర్తి అర్థాన్ని అయితే ఇస్తుంది ఈ ప్రిపోజిషన్ అనేది. సో ప్రిపోజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనే వాక్యంలో ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నౌన్ కదా, ఈ నౌన్కు మధ్య ఉన్న రిలేషన్ను తెలుపుతుంది ఈ ఆన్ అనేది. అర్థమైందా? టేబుల్ అనేది నౌన్ అవుతుంది, టేబుల్కి ముందుగా యూజ్ చేసేది ప్రిపోజిషన్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె చెట్టు క్రింద కూర్చొని ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఆమె చెట్టు క్రింద కూర్చొని ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ప్రిపోజిషన్ ఏమవుతుంది అని అంటే అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకు అనంటే ట్రీ అనేది నౌన్ కదా, నౌన్కి ముందుగా యూజ్ చేసేది ప్రీపోజిషన్. సో ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. హీ కేమ్ ఆఫ్టర్ లంచ్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతడు లంచ్ తర్వాత వచ్చాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. అతను లంచ్ తర్వాత వచ్చాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైందా? ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, క్యాట్ అనేది టేబుల్ క్రింద ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. క్యాట్ అనేది నౌన్ కదా, సో ఈ నౌన్కు ఉన్న రిలేషన్ ఈ అండర్. సో ఈ అండర్ అనేది ఈ నౌన్కు మధ్య ఉన్న రిలేషన్ని తెలుపుతుంది. సో ఈ అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ అనంతపూర్, నేను అనంతపూర్ నుండి వస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. నౌన్కి ముందుగా యూజ్ చేసేది ప్రిపోజిషన్. అర్థమైందా? ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్, పెన్ టేబుల్ పైన ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకంటే పెన్నుకు టేబుల్కు మధ్య ఉన్న రిలేషన్ ఈ ఆన్. సో ఈ ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. టేబుల్ అనేది నౌన్ కదా, నౌన్కి ముందుగా యూజ్ చేసేది ఈ ప్రిపోజిషన్. సో ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. హీ కేమ్ అట్ 5 o'clock, అతడు 5 గంటలకు ఎగ్జాక్ట్గా 5 గంటలకు వచ్చాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ అట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైందా? ఈ ప్రిపోజిషన్ అనేది టైంని తెలపడానికి కూడా ఉపయోగిస్తారు. అర్థమైందా? అంటే సమయాన్ని తెలపడానికి ఈ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా? షీ వెంట్ టు స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకంటే స్కూల్ అనేది నౌన్ కదా, నౌన్కి ముందు యూజ్ చేశారు ఈ ప్రిపోజిషన్ అనేది.
హీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. అతడు రోడ్డుకి అడ్డంగా నడిచాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు రోడ్డుకి అడ్డంగా నడిచాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ అక్రాస్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అర్థమైందా రన్నర్స్? ఎందుకంటే నౌన్కి ముందుగా యూస్ చేశారు ఈ ప్రిపోజిషన్ అనేది. అర్థమైందా రన్నర్స్? సో ఇందులో ఈ ఎగ్జాంపుల్స్లో ఆన్, అండర్, ఆఫ్టర్, అండర్, ఫ్రమ్, ఆన్, అటు, టు, అక్రాస్ అనేవి ప్రిపోజిషన్స్ అవుతాయి. ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. అర్థమైందా? ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? ప్రిపోజిషన్ అనేది ఒక పదము. ఈ పదం అనేది నౌన్ లేదా ప్రనౌన్ ముందు వస్తుంది. నౌన్ లేదా ప్రనౌన్ ముందు వస్తుంది. నౌన్ లేదా ప్రనౌన్కి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని నౌన్కు లేదా ప్రనౌన్కు, నామవాచకం లేదా సర్వనామంకి ఇతర పదాలతో, ఇతర వర్డ్స్తో, అదర్ వర్డ్స్తో ఉన్న రిలేషన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని కామన్గా యూస్ చేసే ప్రిపోజిషన్స్ని చూద్దాం. కామన్ ప్రిపోజిషన్స్ లిస్ట్. కామన్గా యూస్ చేసే కొన్ని ప్రిపోజిషన్స్ని చూద్దాం. ఇటు సైడ్ అన్నీ ప్రిపోజిషన్స్, ఇటు సైడ్ ప్రిపోజిషన్ యొక్క తెలుగు మీనింగ్. అర్థమైందా? ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్కు తెలుగు అర్థాలు లోపల. ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆన్కు తెలుగు అర్థం పైన అని అవుతాయి. అటుకు తెలుగు మీనింగ్ వద్ద అని అవుతుంది. అండర్ అనే ప్రిపోజిషన్కు తెలుగు మీనింగ్ క్రింద అని అవుతుంది. బిహైండ్ అనే ప్రిపోజిషన్కు తెలుగు మీనింగ్ వెనుక అని అవుతుంది. నియర్కు తెలుగు మీనింగ్ దగ్గర అని అవుతుంది. బిఫోర్ అనే ప్రిపోజిషన్కు తెలుగు మీనింగ్ ముందు అని అవుతుంది లేదా ముందర అని అవుతుంది. విత్ అనే ప్రిపోజిషన్కు తెలుగు అర్థం తో అని అవుతుంది. బై అనే ప్రిపోజిషన్కి తెలుగు అర్థాలు చేత, ద్వారా అని అవుతాయి. టు అనే ప్రిపోజిషన్కు తెలుగు అర్థం కి అని అవుతుంది. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్కి తెలుగు అర్థం నుండి అని అవుతుంది. అర్థమైందా? ఇవి కామన్గా యూస్ చేసే ప్రిపోజిషన్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే. అర్థమైందా? ఇది ఇవాల్టి ప్రిపోజిషన్స్ అనే క్లాస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ కూడా కంప్లీట్ చేసేసాను. సో టోటల్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ కంప్లీట్ అయిపోయాయి. అర్థమైందా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.